నమస్కారం బీఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ మాతంగి రాజశ్యామల ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని గురుగారు ఉన్నారు. గురుగారిని అడిగి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, మనం మార్నింగ్ దీపం వెలిగిస్తాం, ఈవినింగ్ కూడా దీపం వెలిగిస్తాం. ఈవినింగ్ మనం దీపం వెలిగించిన తర్వాత మనం ఏ పనులు చేయకూడదు అంటే కొంతమంది పసుపు అంటే కొనకూడదు, ఉప్పు కొనకూడదు ఇలాంటివి చెప్తుంటారు. మనీ కూడా ఇవ్వరు కొంతమంది. అంటే కొన్ని విలేజెస్లలో పాటిస్తూ ఉంటారు. సిటీలలో ఇది కామన్ అయిపోయిందిలే. కానీ అంటే ఏ పనులు చేయకూడదు ఈవినింగ్ టైంలో? అమ్మ, వాస్తవానికి చెప్పాలి అంటే సాయం సంధ్యా సమయంలో మనం ఎప్పుడైతే దీపారాధన చేస్తామనే విషయం పక్కకు పెడితే సంధ్యా సమయం అయింది అని అంటే సంధ్యా సమయంలో మనం ఏ పని చెయ్యకూడదు. పిల్లలు చదవకూడదు, వాళ్ళు ఆడుకోవడానికి అదే సమయం సంధ్యా సమయంలో. విన్నారా? రెండవది, ఇంట్లో పెద్దవాళ్ళు స్నానం చేసి భగవంతుని దగ్గరికి వెళ్ళి దీపారాధన చేయడం. మూడవది, ఇంట్లో నుంచి మొదలు సంధ్యా సమయం నుంచి ఏమి ఇవ్వకూడదు అంటే పసుపు, బియ్యం అంటే ఏంటి? మనం తినే రైస్, అవునా? బియ్యం, ఉప్పు, నూనె, గుమ్మడికాయలు కూడా ఇంటి సరిహద్దుల్లోకి రాకూడదు. మనం కొనకూడదు, ఇంట్లోకి తీసుకురాకూడదు, ఒకరికి ఇవ్వకూడదు. ఇవి మనం ఎప్పుడైతే ఎదుటి వ్యక్తికి ఇచ్చామో మన ఇంట్లో అరిష్టం అనేది ప్రారంభమవుతుంది. గుమ్మడికాయలు కూడా ఇంట్లోకి తీసుకువచ్చిన సంధ్యా సమయంలో నువ్వుల నూనె కానీ వంట నూనె కూడా ఇంట్లోకి తీసుకువస్తే శనేశ్వరుడు యొక్క పాదము మన ఇంట్లో పడ్డట్టే, జ్యేష్ఠాదేవి యొక్క పాదాలు కూడా మన ఇంట్లో పడ్డట్టే. దానివల్ల ఏమవుతుంది అని అంటే మన ఇల్లు లేని అంటే ఇప్పుడు ఒక ఇల్లు ఉన్నది, ఒక అన్నదాన సత్రంలా ఉన్నది. అంటే ఎవ్వరు వచ్చినా నా ఇంట్లో భోజనం తినవచ్చు అనేటట్టుగా. నీవు ఎప్పుడైతే సంధ్యా సమయంలో ఇవన్నీ తీసుకొని వచ్చావో మీరు వినే ఉంటారు, ఏందయ్యా ఇవాళ ఇంట్లో మొత్తం బియ్యం లేదు, నిండుకుంది అని అంటారు. నూనె చూస్తే నూనె నిండుకుంది అని అంటారు. అవునా? ఇవన్నీ ఎందుకు అనంటే సంధ్యా సమయంలో మనం డబ్బులు ఖర్చు పెట్టినా ఏదో ఒక వస్తువు బయటికి ఇచ్చినా ఖచ్చితంగా ఆ ఇంట్లో నిండు అనేది జరుగుతుంది, ఇంట్లోకి వచ్చినా పోయినా. కానీ వ్యాపారం చేసుకునే వారికైతే తప్పు లేదు తల్లి, వ్యాపార నిమిత్తంలో ఉండేవారికి తప్పు లేదు. ఎందుకనంటే అతని ఇంట్లో ఉండట్లేదు, తన షాప్ అది. ఎందుకనంటే తన జీవితం గడిచేది వ్యాపారం వల్ల. అవునా? వ్యాపారంలో నుంచి యథావిధిగా ఆయన బయటించుకోవచ్చు. కానీ మనం కొనుక్కున్నాక కూడా అది మన ఇంట్లోకి రాకూడదు. ఇదపూర్వంలో ఒక రోజున మా అమ్మగారు నాకు ఈ సామాన్లు తీసుకురా అని చెప్పారు ఉదయం పూట. నేను పూజా కార్యక్రమంలో హడావిడి పడి అంటే కిరాణం వారికి ఫోన్ చేసి చెప్పా. నేను దాంట్లో నూనె ఉన్న సంగతి, ఉప్పు ఉన్న సంగతి నేను మర్చిపోయా. అవి రెండు నేను మర్చిపోయా. ఎందుకంటే ఆ బిజీ షెడ్యూల్లో తొందరలో ఆగంలో ఉదయం పోయిన వాడిని సాయంత్రము 6:30 తిరిగి మరలా మా ఇంటికి వచ్చా, ఉదయం నుంచి పూజలు చూసుకొని. ఇక సామాన్లు తీసుకొని పోదామంటే నేను మర్చిపోయి ఇంటి దగ్గరికి రాగానే మా అమ్మ తీసుకుపోయింది గేట్ అవతల ఆ మూట పెట్టొచ్చింది. ఏమైంది, మూట ఎందుకు అలా పెట్టావు తల్లి అని అడిగితే మెదడు తక్కువడా, మర్చిపోయినావా, నూనె తీసుకొని ఇంట్లోకి వస్తున్నావా అని చెప్పేసింది. అబ్బా, నేను బిజీ షెడ్యూల్లో ఉండి మర్చిపోయానమ్మా, క్షమించు అని అన్నాను. ఏం చేసింది, ఆ మూట విప్పేసి దాంట్లో ఉండే ఉప్పు నూనె కాస్త పక్కకు బయట పెట్టేసి దాని మీద ఒక గుడ్డ కప్పేసింది. గుడ్డ కప్పేసిన తర్వాత మళ్ళీ ఆ ఐటమ్స్ అన్నీ తీసుకొని వచ్చి లోపల పెట్టుకున్నాను. విన్నారా? అంటే అవి ఇంట్లోకి వస్తే దరిద్రము అనేటువంటిది ప్రారంభమవుతుంది. అర్థమైందా? అందుకోసమే ఆ సమయంలో వీటిని మనకి ఇవ్వకూడదు, బయటికి ఇవ్వకూడదు, మనం తెచ్చుకోకూడదు అనేటువంటిది మన పూర్వీకులు వట్టిగా చెప్పలేదు. ఇలా చేస్తేనే మనకు అన్ని రకాలుగా మేలు ఉంటుంది. ఇంకొక సందేహం గురుగారు, మనం ఇంట్లో వాళ్ళమైనా కూడా మన చేతిలో ఒక చేతి నుండి ఒక చేతికి ఉప్పు కూడా పెట్టకూడదు అంటారు. దీనికి కారణం ఏంటంటారు? ఉప్పు, పాలు, నిప్పు, తర్వాత మొలలు
పత్తి గింజల ఐడియా ఉందా? అవును. కాటన్ గింజలు, మ్మ్. పత్తి గింజలు ఇవన్నీ ఏంటి, చేతికి ఇచ్చావే అనుకోండి, ఎదుటి వ్యక్తి నీకు శత్రువు అవుతాడు, ఓకే. శత్రువుగా మారుతాడు. మీరు ఎంత మంచి మిత్రులైనా సరే పొరపాటున ఉప్పు చేతికి తీసుకున్న ఆ కత్తెర, కత్తి కానివ్వండి, ఇనుము కానివ్వండి, ఇలా ఏది తీసుకున్నా శత్రువుగా పడతారు. పడేసేసి వారికి నీకు లేని గొడవలు ప్రారంభం అవ్వడం మొదలు పడేసి గొడవలకు దారి తీస్తుంది. అందుకోసమే నిప్పుతో సహా చేతికి ఇవ్వకూడదు అనేటువంటిదే ఇందుకోసం. మళ్ళీ ఆడపడుచులు ఉంటారు కదా గురుగారు, వాళ్ళ అమ్మవారి ఇంటి నుండి పసుపు కూడా తీసుకెళ్ళొద్దు అంట. దీని వెనుక కారణం ఏంటి గురుగారు? అలానేం లేదురా తల్లి. మాకు అంటే తల్లిగారి నుంచి పసుపు తీసుకొని ఇంటికి తీసుకెళ్ళకూడదు. వెళ్ళకూడదు అనేటువంటిది శాస్త్రంలో లేదు. ఎందుకు అనంటే ఒక చిన్న విషయం చెప్తాను. వాళ్ళు పసుపు నీకు ఇస్తే వాళ్ళ లక్ష్మి ఎక్కడ తీసుకుపోతావా అనే ఉద్దేశంలో ఉంటారు, కానీ లక్ష్మీదేవియే పసుపు అడుగుతే ఇవ్వకుండా ఉంటారా? ఇవ్వకుండా ఉంటారా? లేదు. నువ్వు ఇంటి లక్ష్మీవే కదా. అవును. మళ్ళీ ఒకవేళ పోయినా తిరిగి మరలా ఇంటికే కదా నువ్వు వచ్చేది, అవును. అవునా అంటే కాదా? మ్యారేజ్ అయిన తర్వాత ఉండం కదా గురుగారు. మ్యారేజ్ అయిన తర్వాత నువ్వు మొత్తానికే ఇంటికి రాకుండానే ఉన్నవా జీవితం మొత్తం? లేదు లేదు. ఎప్పుడు వెళ్తావు? పండగలప్పుడు వెళ్తూ ఉంటాం. మామూలుగా కామన్గా యథావిధిగా అయినా సరే నెలకొక్కసారో లేకపోతే 2 నెలలకొక్కసారో అవును. మీ అమ్మగారి ఇంటికి అయితే ఖచ్చితంగా వెళ్తావు, అవునా కాదా? అవును. అవునా? దానికి ఏం తప్పు ఉన్నది? అసలు బిడ్డకు పసుపు ఇవ్వకూడదు అనేటువంటిది లేదు. కాకపోతే ఏంటి అనంటే ఏదో ఒకటి ఉండాలి కదా అని చెప్పేసి అన్నట్టుగా అట్లా పెట్టుకున్నారు తప్ప మన పెద్దలు పసుపు ఇవ్వకూడదు అనేది అయితే శాస్త్రంలో లేదు. ఇంకా పసుపు, ఉప్పు కాకుండా ఇంకా చాలా ఉంటాయి గురుగారు. చాకులు కూడా, అంటే పెళ్ళైన కొత్తగా ఏం అదే ఉండవు రమ్మ, కదా. ఇందాక చెప్పాక కత్తులు, మ్మ్. ఉప్పు, నిప్పు, మ్మ్. పాలు, మ్మ్. కత్తెరలు, దూది గింజలు, పత్తి గింజలు, మ్మ్. ఇలా ఇవన్నీ ఒకరి చేతుల మనం ఇవ్వకూడదు, తీసుకోకూడదు. ఓకే ఓకే. అర్థమైందా? ఇలా చేస్తే సరిపోతుంది. ఓకే గురుగారు, చాలా చక్కటి వివరణ అందించారు. ధన్యవాదాలు. మహాదేవ.